ఇది వాస్తవమా కాదా? నువ్వు చెప్పాలి దీని మీద. కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు నువ్వు అవినీతి ఆరోపణ నుంచి వాస్తవమా కాదా? ఎంపీలు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా నువ్వు పార్లమెంట్ రాకుండా తాగివన్నది వాస్తవమా కాదా? అందుకే మన్మోహన్ సింగ్ గారు ఫోన్ చేసి నేను రాజీనామా చేయమని చెప్పిన తర్వాత 2 రోజులు టైంపాస్ చేసి ఈ అవినీతి ఆరోపణ నుంచి, నీ నిర్లక్ష్యం గురించి, నీ తాగుడు గురించి ప్రజల దృష్టి మళ్లించడానికి తెలంగాణ నినాదం తీసుకొచ్చింది వాస్తవమా కాదా? ఇది నీ చరిత్ర, ఇది మీ నాయకుల చరిత్ర. గట్లెందుకనగా ఈ కరీంనగర్ లో మీరు రోజు ఇక్కడ మీడియా మీరు అంతా చూస్తున్నారు. ఇప్పటికే 6 కార్పొరేటర్లు లోపడలేరు. 6 బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు జైల్లో ఉన్నారా లేదా? ప్రజలు ఎంతో సంతోషిస్తున్నారు ఇవాళ. పోలీస్ యంత్రాంగానికి మేము హ్యాట్సాప్ చెప్తున్నాం. ఇక్కడ సిపి గారితో సహా ఈ భూ కబ్జాదారులను ప్రజలను ఇబ్బంది పెట్టేటువంటి ఈ వీళ్ళందరినీ లోపడేసిన ప్రజలు సంతోషిస్తున్నారు. ఇవాళ పోలీస్ పక్కా సపోర్ట్ ఇస్తాం మేము. ప్రజలందరూ పోలీస్ మద్దతు చెప్తున్నారు ఇవాళ.